కర్ణాటక రాజకీయాల్లో సిద్ధరామయ్య పోతూ పోతూ పెద్ద బాంబే పేల్చారా? సీఎం కుర్చీ నుంచి తప్పుకుంటున్న వేళ ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కులగణన నివేదికను ఆమోదించి డీకే శివకుమార్ను ఇరుకున పెట్టారా? చివరి నిమిషంలో ఆయన జనగణ లెక్కలను ఆమోదించడం కేవలం పరిపాలనా నిర్ణయమా, లేక తన వారసుడికి కాంగ్రెస్ హైకమాండ్కి సిద్ధరామయ్య వేసిన రాజకీయ చెక్మేటా? కర్ణాటక కాంగ్రెస్లో కొత్త కుర్చీ పోరుకు కులగణన ఎలా కేంద్ర బిందువవుతోంది? వాచ్ ఇట్. కర్ణాటక కాంగ్రెస్లో అధికార మార్పిడి వేళ సిద్ధరామయ్య సీఎంగా వేసిన చివరి అడుగు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కొద్దిసేపటి ముందు పెండింగ్లో ఉన్న కులగణన నివేదికను ఆమోదించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ నిర్ణయం డీకే శివకుమార్కు మొదటి పెద్ద రాజకీయ పరీక్షగా మారబోతుందనే చర్చ సాగుతోంది. డీకే శివకుమార్ కేవలం కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ మాత్రమే కాదు, కర్ణాటకలో ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు. అలాంటి నేత చేతుల్లోకి ప్రభుత్వం వెళ్లే ముందు బీసీ, మైనారిటీ, దళిత వర్గాల సంఖ్యాబలం చూపించే కులగణన నివేదికను కర్ణాటక రాజకీయాలు దశాబ్దాలుగా లింగాయత్, ఒక్కలిగ చుట్టూనే తిరుగుతున్నాయి. కానీ సిద్ధరామయ్య మాత్రం అహింద రాజకీయాలతో మైనారిటీలు, వెనుకబడిన వర్గాలు, దళితులను ఒకే రాజకీయ గొడుగు కిందకు తెచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆమోదించిన కులగణనలో ఓబీసీల సంఖ్య 69.6% ఉంది. ముస్లింలు 14% ఉన్నారు. అయితే కర్ణాటక రాజకీయాలను శాసిస్తున్న లింగాయత్లు 11%, ఒక్కలిగలు 10 నుంచి 12%గా ఉన్నారు. ఇప్పుడు సిద్ధరామయ్య కులగణన నివేదికను ఆమోదించడం ద్వారా డీకేకు కొత్త ట్రబుల్ తెచ్చిపెట్టారు. ఆ కులగణన నివేదికలో వెనుకబడిన వర్గాలు, మైనారిటీల సంఖ్య ఎక్కువగా ఉండటమే డీకేకు ఇబ్బందిగా మారింది. నివేదికను ఆమోదిస్తే ఒక్కలిగా లింగాయత్ వర్గాల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దాన్ని పక్కన పెడితే సిద్ధరామయ్య బలంగా నిలబెట్టిన అహిందా ఓటు బ్యాంకు దూరమయ్యే ప్రమాదం. సిద్ధరామయ్యను ఓబీసీ ముఖచిత్రంగా చూసే వర్గాలు ఆయన తప్పుకోవడాన్ని తేలికగా తీసుకోవడం లేదు. ముఖ్యంగా కురుబా సామాజిక వర్గం నుంచి కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో కులగణన నివేదికను ముందుకు తెచ్చి సిద్ధరామయ్య పెద్ద ఎత్తే వేశారు. ఈ వ్యవహారం డీకే శివకుమార్కే కాదు, రాహుల్ గాంధీకి కూడా పరీక్షగా మారేలా ఉంది. దేశవ్యాప్తంగా కులగణన కావాలని రాహుల్ గాంధీ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. కులగణనను సమాజానికి ఎక్స్రేగా అభివర్ణిస్తూ సామాజిక న్యాయం కోసం అది తప్పనిసరి అంటున్నారు. కానీ కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోనే నివేదికను విడుదల చేయడంలో తడబడితే బీజేపీకి అదే పెద్ద ఆయుధమవుతుంది. మొత్తానికి కుర్చీ వదిలిన కర్ణాటక కాంగ్రెస్లో తన ప్రభావం తగ్గదనే సంకేతాన్ని సిద్ధరామయ్య హైకమాండ్కు పంపినట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.